ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. సైనికుల నుంచి 21 గన్ సెల్యూట్ స్వీకరించారు. వందే మాతరానికి 150 ఏళ్లు ప్రధాన ఇతివృత్తంలో కర్తవ్య పథ్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలపై 4 MI-17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపించారు. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. వారిలో ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు సైతం పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత రక్షణ దళాలు కవాతు నిర్వహించాయి. వివిధ విభాగాలకు చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో విన్యాసాలు చేపట్టారు. ఈ పరేడ్లో ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక బృందం కూడా పాల్గొంది. ఈ వేడుకల్లో 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శించారు. దేశ సైనిక శక్తిని, అభివృద్ధి పదాన్ని ప్రతిబింబించేలా ఈ పరేడ్ కొనసాగింది. దేశవ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, కర్తవ్య పథ్లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి, హాజరైన ప్రధానమంత్రి, విధంగా యువ నేతలు. We extend a very warm welcome to President European Council, His Excellency Mr. Antonio Luis Santos Costa, a leading political figure recognized for... It's always a proud moment for each and every one of us when we welcome our foreign friends, our foreign dignitaries and special invitees here to celebrate along with us. Because what else is democracy if not by the people, for the people, of the people? President Murmu, India's